అసలు విషయాన్ని దాచేసి కొత్త విషయాన్ని ప్రజలకి పరిచయం చేసి అసలు ప్రభుత్వం తప్పేమీ లేదు అని చెప్పే ప్రయత్నంలో చేయడంలో ఆంధ్రజ్యోతి ఒక రకంగా సుప్రసిద్ధ అవార్డు ఏమైనా ఇవ్వాలేమో. తాజాగా డిగ్రీ విద్యార్థులు పాటలు పడుతున్నారు. డిగ్రీ పూర్తి చేసినా సరే వాళ్ళకి యూనివర్సిటీలు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అంటూ ఒక వార్త అయితే రాసుకొచ్చారు. దీనికి ఏంటి కారణం? వీళ్ళు రాసుకొచ్చింది, కోర్సు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా కొందరి చేతికి పట్టా మాత్రం అందట్లేదు. 2024-25 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరంలో పరీక్షలు రాసిన వందలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందట. ఒకవైపు పీజీ కోర్సులో చేరడానికి గడువు పూర్తవుతుంది, అయినా ధ్రువపత్రాలు జారీ కాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ వరకు కరెక్టే, గడువు పూర్తవుతుంది, పీజీ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు పీజీ కోర్సుల్లో చేరలేరు. ఇది నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి, కాలేజీ యాజమాన్యాలు పరీక్ష ఫీజులు అలాగే ఈ అఫిలియేషన్ ఫీజులు చెల్లించలేదట. అందుకని యూనివర్సిటీలు సర్టిఫికెట్ల జారీని నిలిపేశాయి, ఫీజులు చెల్లించలేదు. ఇంతవరకు కరెక్టే. ఏయూ పరిధిలో కాలేజీలు ఒక్కో విద్యార్థికి ఏడాదికి 1100 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాలేజీల్లో కొనసాగుతున్న వారి ఫీజులు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతుండగా డిగ్రీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ ఫీజు చెల్లించాలి అని ఏయూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయట. కాలేజీలో చేరి మధ్యలోనే చదువు మానేసిన వారికి కూడా ఫీజులు ఎందుకు కట్టాలి అని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ గందరగోళంతో వర్సిటీ పరిధిలో అనేక మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ ఆగిపోయింది. ఇక ఏఎన్యూ పరిధిలోని కూడా కొన్ని కాలేజీలు అఫిలియేషన్లు ఫీజులు చెల్లించట్లేదు. డిగ్రీ కాలేజీలు ప్రతి సంవత్సరం ఫీజు చెల్లిస్తేనే వర్సిటీలు వాటికి అఫిలియేషన్లు పునరుద్ధరిస్తాయి. కానీ ఏఎన్యూ పరిధిలోని కొన్ని కాలేజీలకు ఈ ఫీజులు కట్టకపోయిన అఫిలియేషన్లు కొనసాగిస్తున్నారు. టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసారు. కాలేజీలకి యూనివర్సిటీలకి మధ్యలో ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఈ వార్త రాసేసి కాలేజీలు ఈ అఫిలియేషన్ ఉంటాయి కదా, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ అఫిలియేషన్, ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ అండర్లో కొన్ని కాలేజీలు ఉంటాయి. వాళ్ళు ఫీజులు చెల్లించట్లేదు. చాలామంది స్టూడెంట్స్ మధ్యలో మానేస్తే ఆ ఫీజులు ఎందుకు చెల్లించాలి, మీరు డిగ్రీ పట్టాలు ఇచ్చేయండి అని. ఇక్కడ అసలు విషయం అది కాదు. అసలు విషయం ఏంటి, డిగ్రీ పూర్తయిపోయిన 2 ఏళ్లుగా అంటే రకరకాల కోర్సులు చేసిన వాళ్ళకి అందాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా దీవెన, విద్యా వసతి దీవెన ఏదైతే ఉందో అది ప్రభుత్వం నుంచి రాలేదు. ఆ విషయం ఇక్కడెక్కడా ప్రస్తావించకుండా కాలేజీలు ఫీజు చెల్లించలేదు, కాలేజీలు అఫిలియేషన్ సరిగ్గా కట్టలేదు, స్టూడెంట్లు మధ్యలో మానేస్తే వాళ్ళ ఫీజు ఎలా చెల్లిస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యం యూనివర్సిటీని ప్రశ్నిస్తోంది. మొత్తం డైవర్షన్ అనమాట. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వం తప్పేమీ లేదు, ఇందులో విద్యాశాఖ తప్పేమీ లేదు. వాళ్ళు ఫీజులు ఇచ్చేశారు. వాళ్ళు ఇవ్వాల్సిన రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చినట్టు వసతి దీవెన, విద్యా దీవెన నేను ఇచ్చేస్తే అవి కాలేజీలు తినేసినాయా, లేదంటే విద్యార్థులు తినేశారా, విద్యార్థులు తల్లిదండ్రులు తినేశారా? ఆ ముక్క ఎక్కడ రాయరు ఇక్కడ. అసలు ఎందుకు ఆగినాయి చాలా యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో కూడా చాలా పెండింగ్లు ఉన్నాయి ఇలాంటి. వీళ్ళ కాలేజీల గురించి రాశారు. మరి డైరెక్ట్గా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? డైరెక్ట్ యూనివర్సిటీ సీట్లు సాధించి యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు యూనివర్సిటీలో కట్టాల్సిన ఫీజులు కట్టలేదని యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వడం మానేసింది. అక్కడ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా, లేదంటే కాలేజీలను తప్పు పట్టాలా? ఇప్పటికీ కూడా దాదాపు ఏడాది దాటిపోయింది, 2 ఏళ్ళు ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. చెల్లించాల్సిన రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో. ఒక్కో స్టూడెంట్ దాదాపు 40,000 నుంచి 45,000 చెల్లిస్తే కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి కనీసం ఆ మెమోలు కానీ, మార్క్ లిస్టులు కానీ, లేదంటే ఆ డిగ్రీ సర్టిఫికెట్లు కానీ, ఓడీలు కానీ ఇవ్వనని చెప్తోంది ఓపెన్గా. అది తేల్చాలి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయాల్సిన డబ్బుల గురించి మాట్లాడాలి. ప్రభుత్వం ఎందుకు విద్యా దీవెన ఇవ్వట్లేదు? యూనివర్సిటీల్లో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థి వసతి దీవెన ఎందుకు ఇవ్వట్లేదు? ఆ రీఎంబర్స్మెంట్ మాట ఏంటి అనేది కదా ఇక్కడ. ఆ విషయం ప్రస్తావించకుండా కంప్లీట్గా యూనివర్సిటీలు అఫిలియేషను, ఆ ఫీజు, దానివల్ల యూనివర్సిటీలు ఆపేసి, అంటే తప్పు కాలేజీలది యూనివర్సిటీలు అంతే, మధ్యలో ప్రభుత్వానికి ఏ తప్పు లేదు అన్నట్టుగా రాసుకొచ్చారు వార్తది.